నువ్వు ఒక్కడవే చెప్తున్నావే, వేరే వాళ్ళకి చెప్పలేదు. నా కర్మ అది. వేరే వాళ్ళందరూ ఇంతవరకు ఉండాల్సింది చెప్పట్లేదు. సో నన్ను అడుగుతారు, నువ్వు వాళ్ళని అడగండి రా బాబు, వాళ్ళు ఎందుకు చెప్పలేదు అని. నన్ను అడుగుతున్నావు, నేను చెప్తున్నానని అండి. దిస్ ఈజ్ ద సాడ్ స్టోరీ. ఎందుకంటే అందరికీ ఈ డాక్టర్లు ఈ పేపర్లు చెప్పి 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 వీడేంటి అతిరేకంగా మాట్లాడుతున్నాడు అనిపిస్తుంది మీకు. నో, ఐ యామ్ టెలింగ్ యూ ద ట్రూత్. వీళ్ళందరూ ఇన్ ద నేమ్ ఆఫ్ సైన్స్ దే ఆర్ మిస్లీడింగ్ ద హోల్ హ్యూమన్ రేస్. సో మాంసం తినేదానికి మనిషి పుట్టలేదు. ఇది సనాతన కాలం నుంచి చెప్పుకుంటూ వస్తున్న దేశం మనదొక్కటే, ఇంకెక్కడా లేదు ప్రపంచంలో. మాంసం తినటం వల్ల మీరు తామసం రాజసం వదిలి సాత్వికానికి పోయేదానికి వీల్లేదు. కానీ మోసం ఏమిటంటే ఇప్పుడు ఆధ్యాత్మికాన్ని బోధిస్తున్నామని చెప్పే స్వాములు కూడాను జలపుష్పం పర్వాలేదు తినొచ్చు అని చెప్పడం మొదలుపెట్టారు. జలపుష్పం అంటే అర్థం కావట్లేదు కదా మీకు, చేపలు తినొచ్చు అని. చేపలు తింటే మీకు ఈ యాసిడ్ ఉంది ఆ యాసిడ్ ఉంది, మీ బుద్ధి బాగా పెరుగుతుంది అని చెప్పడం రాయసం ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ చేపలు తినండి, మీకు బుద్ధిమాంద్యం వస్తుంది. ఎందుకంటే చేపలు దే ఆర్ కాన్సన్ట్రేటింగ్ lead and mercury in the last 50 years enormously. ఏ యాసిడ్ అవసరం లేదు మనకి. మీకు కావలసిన ఓ మై గాడ్ ఓమేగా యాసిడ్, ఈ యాసిడ్, ఆ యాసిడ్, అన్ని యాసిడ్లు మన వెర్రి నువ్వుల నూనెలో వేరుశనగ నూనెల్లో ఈ కట్టెగానగ నూనెల్లో అద్భుతంగా ఉన్నాయి. ఏమీ ఇబ్బందులు లేవు. మీరు చేయాల్సింది ఇంతే. లీటర్ల నూనెలు తాగాల్సిన పని లేదు. మీరు తాగాల్సింది 2 చెంచాలే. అంటే 400 రూపాయలు ఇచ్చి కట్టెగానిగా వేరుశనగ నూనె మీరు తీసుకున్నా, 40 రూపాయలు ఇచ్చి 1/2 లీటర్ తీసుకున్న సన్ ప్యూర్ ఆయిల్ మీకు క్యాన్సర్ తెప్పిస్తుంది. ఈ 4 చెంచాలు వెర్రి నువ్వుల నూనె మీ మూత్రపిండాల్లో ఉన్న రోగాలన్నింటినీ దూరం చేస్తుంది. మీ థైరాయిడ్ ప్రాబ్లంని కడిగేస్తుంది. మీ క్లోమ గ్రంథిని శుద్ధం చేస్తుంది. మీ కాలేయాన్ని ఎంత సుందరంగా తీర్చిదిద్దుతుంది అంటే మొత్తం దేహంలో అన్ని కల్మషాలని క్లీన్ చేసేదానికి పోరాడే అతి అద్భుతమైన అంగం మీ కాలేయం. దాన్నే శుద్ధం చేస్తాయి మీ అరటి బోధ కషాయం, రణపాల ఆకు కషాయం. ఇలా 104 కషాయాలు మన చుట్టుముట్టు ఉన్న ఆకులే ఉన్నాయి. మీరు ఒక్క పైసా ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. ఒక్క పైసా ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. అంటే మనం ఈ చెట్లను మొక్కలను పెంచుకొని ఇంటి వెనక పెరట్లో ఉన్న అద్భుతమైన కషాయ సంప్రదాయ దేశాన్ని మనం ఇప్పుడు ఏం చేశాము, కాఫీ టీ దేశంగా తయారు చేసి మొత్తం ప్రపంచమంతా కాఫీలు టీలు తాగుతూ పొద్దున్న లేస్తే కాఫీ లేకపోతే టీ. ఈ కాఫీని టీని పెంచేదానికి ప్రపంచంలో ఉన్న కొండ చర్యలన్నింటినీ అడవుల్ని నాశనం చేసి మనము కాఫీ ఎస్టేట్లు టీ ఎస్టేట్లు తయారు చేసాము. 23% ఆఫ్ ఫారెస్ట్ ఈజ్ కవర్డ్ బై దిస్ టీ అండ్ కాఫీ అలోన్. తాగి ఏమైంది? ఉచ్చలు పట్టుకునేదానికి కావట్లేదు, నిద్ర సరిగ్గా రావట్లేదు, రోగ నిరోధక శక్తి లేచిపోయింది మన దేహాల నుంచి. పోతే పోయింది. కాఫీలు టీలు తాగి గరికాకు, తులసి ఆకు, బిల్వం ఆకు, తిప్పతీగ ఆకు, రాకు, వేపాకు, ఈ 7 కషాయాల్ని తాగండి. మీ దేహంలో రోగ నిరోధక శక్తి అది ఎంత వస్తుంది అంటే వెళ్ళి మీరు కౌగలించుకున్నా మీకు హెచ్ఐవి రాదు. చప్పట్లు తట్టండి అయ్యా. అంతెందుకు కర్మ, హెచ్ఐవి రోగులకు దీనిని తాగిస్తే వాళ్లకు రోగం మాయమైపోతుంది.
SLE ఈ రోగం వస్తే మీరు అంతే, ఇంకేమీ ఇబ్బంది లేదు, చనిపోయేంత వరకు మీరు సఫర్ అవుతూనే ఉంటారు. చనిపోరు, సఫర్ అవుతూ ఉంటారు. ఈత ఆకు, గరికాకు, బిల్వమాకు కషాయాలు తాగండి, అరికెలు, సామెలు, కొర్రలు తినండి. 6 వారాల్లో మీ SLEPగా మారుతుంది. శుభ్రంగా నిద్రపోతారు. వందల వేల మంది నా ఉపన్యాసాలు విని SLE బాగైంది, HIV 6 నెలలు ప్రతి వారము డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాము. ఇప్పుడు 6 నెలలైంది, డాక్టర్ దగ్గరికి వెళ్ళనే లేదు. 6 కిలోమీటర్లు నడుస్తున్నాము, ఏమీ ఇబ్బంది లేదు అని ఈ దినం ఉదయం నాకు ఫోన్ చేస్తున్నారు. ఎందుకంటే ఈ దినం ఉదయం 8 నుంచి 10 గంటలకు మా ఆవిడ, మా అమ్మాయి అపాయింట్మెంట్లు ఇస్తున్నారు. సార్ మీ అపాయింట్మెంట్లు, మీ ఫోన్లు ఎవరు దొరకట్లేదు, మాకు వందల వేల మంది ఫోన్ చేస్తున్నారు. ఇదేదో నాది యాక్చువల్లీ పర్సనల్ ఫోన్ అని తీసుకొని వచ్చాను ఇక్కడికి. దానిలోకి ఫోన్లు చేసి నాకు HIV బాగైంది, నేను కాకినాడ నుంచి అని ఫోన్ చేశారు. మొన్ననే జస్ట్ 2 months అయింది, కాకినాడకు వెళ్ళి లెక్చర్ ఇచ్చి వచ్చాము. వాళ్ళు ఫోన్ చేసి, నేను ఇప్పటికి 2.5 సంవత్సరాలు అయింది, ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాలంటే అర్ధగంట అయ్యేది నాకు, ఇప్పుడు నేను 2 కిలోమీటర్లు హ్యాపీగా నడిచి వస్తున్నానని ఫోన్. 2 నెలలు అయింది అంతే, 2 months, ఇట్ ఇస్ జస్ట్ బీన్ 2 months. అంటే ఇంత అద్భుతమైన కషాయాలు, ఆహారాల్ని ఇంతవరకు ఈ విజ్ఞానులు ఒక్కరూ చెప్పేదానికి ముందుకు రావట్లేదు. నేను లబో దిబోమని 20 సంవత్సరాల నుంచి ఇలా చెప్పుకుంటూ వస్తుంటే ఈ విజ్ఞానులు, తజ్ఞులు ఇప్పుడు ఏం చెప్తున్నారో, ఓ కొర్రలు తింటే వేడవుతుంది, అరకలు తింటే తల తిరుగుతుంది అంటే వీళ్ళు అరికెలను చూడను లేదు, కొర్రలను ముట్టలు లేదు. అయినా తజ్ఞులు, న్యూట్రిషనిస్ట్, ఎవరు ఈ న్యూట్రిషనిస్ట్? కివీ ఫ్రూట్ తినండి, స్ట్రాబెర్రీ తినండి, ఇలా చెప్పేవాళ్ళు. యాంటీ ఆక్సిడెంట్లు స్ట్రాబెర్రీలో చాలా ఉన్నాయట, మన జామ పండులో దానికంటే 10 రెట్లు ఎక్కువ ఉన్నాయి. ఏ డాక్టర్ అయినా చెప్పాడా మీకు జామ పండు తినండిరా అని? జామ పండు ఎందుకు? నువ్వుల్లో ఉన్నాయి, నువ్వులు తినండి. నువ్వుల ఉండ వారానికి ఒకసారి మీ పిల్లల నోట్లో వేయండి, వాడికి క్యాన్సర్ రమ్మన్నా రాదు, రండి రండి అని పిలిచినా రాదు. ఎవరైనా నువ్వులు తినండి అని చెప్పాడా? నువ్వుల పాలు తాగండి అని చెప్పాడా? నువ్వుల పాలల్లో 10 రెట్లు కాల్షియం ఉంది, మీ 1 లీటర్ పాలల్లో 10 రెట్లు ఉంది. నేరుగా కాల్షియం అబ్జార్బ్ అవుతుంది. ఇంతవరకు ఈ డాక్టర్లు ఏం చేస్తున్నారు, ఈ తజ్ఞులు ఏం చేస్తున్నారు? ఇవన్నీ ఎందుకు? నేనేం కొత్తగా కనిపెట్టలేదు, ఇవన్నీ దేవుడు ఇచ్చాడు. నేను నువ్వులు తయారు చేయలేదు, నేను కొర్రల్ని తయారు చేయలేదు, అరికెల్ని తయారు చేయలేదు, అంతా దేవుడిచ్చినటివే. సో ఆ దేవుణ్ణి ధ్యానం చేసుకొని ఈ పదార్థాలని తింటే ఏమవుతుంది? ఆ 0.2% నీళ్ళని మనము టచ్ చేయాల్సిన పని లేదు. అర్థమవుతుందా మీకు? వాటర్ క్రైసిస్ మొదలైంది ఇప్పుడు ప్రపంచంలో. ఆ వాటర్ క్రైసిస్ ఈజ్ బికాస్ ఆఫ్ మీట్, బికాస్ ఆఫ్ షుగర్, బికాస్ ఆఫ్ వీట్, బికాస్ ఆఫ్ రైస్, బికాస్ ఆఫ్ లిక్కర్, బికాస్ ఆఫ్ మిల్క్ అని ఏ విజ్ఞాని చెప్పట్లేదు. అదే నా బాధ. అంటే మీరెవన్నీ త్యజించాలి, నాట్ బికాస్ యు ఆర్ గెటింగ్ సిక్, ఇట్స్ బికాస్ దీస్ బ్లడీ థింగ్స్ ఆర్ కన్జ్యూమింగ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ థింగ్ ఆన్ దిస్ ప్లానెట్. రామరాజ్యాన్ని భూమి మీద నుంచి తుడిచి వేసేదానికి ఈ కుట్ర జరుగుతుంది. మీకు నిజంగా రామరాజ్యం వెనక్కి రావాలంటే, అంటే మన భూమి మళ్ళా బ్లూ ప్లానెట్గా ముందు తరాలకు ఉండాలంటే మనం అందరం ప్రకృతిని ఆరాధించాలి. ప్రకృతిని ముందుకు తీసుకువెళ్ళే పనులు చేయాలంటే నిజంగా మానవ జాతి
సిరిధాన్యాల్ని మూల ఆహారంగా స్వీకరించాలి. ఇది తాత్వికంగా, వైజ్ఞానికంగా ముందు తరాలకు మనం ఏమి ఇస్తున్నామని ఆలోచిస్తే అతి అద్భుతమైన ప్రకృతిని నిర్మాణం చేయాలంటే, ఆకును ఒకసారి నేను ఇలా పీకితే ఒక వారము 4 ఆకులు కషాయం చేసుకొని ఇంకొక ఆకును కషాయంగా మార్చుకుంటే ఆ 4 రోజుల్లో ఇది మళ్ళా 12 ఆకులను ఇస్తుంది. అంటే కషాయాల సాంప్రదాయం వారం వారం మార్చండి అని చెప్పేదానికి కారణం పర్యావరణ పూరకంగా ఇదైతే, మీ దేహం చూసిన పదార్థాన్నే చూస్తూ ఉంటే అది మందుగా పనిచేయకుండా మారిపోతుంది పనికిరాని పదార్థంగా. అంటే మీకు డయాబెటీస్ వచ్చింది, గ్యాంగ్రీన్ వచ్చింది అంటే ఈ చెండు పూల కషాయాన్ని, ఆకుల కషాయాన్ని 21 రోజులు తాగితే మీ గాయం మటుమాయమైపోతుంది. మొన్న